మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్లోని ఓ ప్రైవేటు మేకల ఫామ్ విభిన్న జాతుల మేకలతో ఆకట్టుకుంటుంది. 160కి పైగా జీవాలతో పాటు 10 రకాల దేశీ, విదేశీ సంకర జాతులు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. విదేశాల నుంచి దిగుమతి చేసుకుని మన దేశంలో అభివృద్ధి చేసిన ఆఫ్రికన్ బోయర్, న్యూజిలాండ్ జాతితో సంకరం చేసిన బార్బరీ, బ్యాంటమ్, రాజస్థాన్కు చెందిన సోజత్, మేవాతి, సిరోయి, పంజాబ్కు చెందిన బీటల్, హైదరాబాదీ లాంటి జాతులు అక్కడున్నాయి. ఒక్కో జాతిది ఒక్కో ప్రత్యేకత. మాంసం, పాల ఉత్పత్తి కోసం పెంచుతున్నారు. ఒక్కో జాతిని మరో జాతితో సంకరం చేసి కొత్త జాతుల్ని సైతం ఉత్పత్తి చేస్తున్నారు. విభిన్నమైన సంకర జాతి మేకలతో ఫామ్ పలువురిని ఆకర్షిస్తోంది. బోరు, బీటల్, బార్బరీ ఒక 10 రకాల మేకలు ఉన్నాయి. దాంట్లోని మనం ఇక్కడ ఒక ఫామ్ల స్టాల్ ఫీడింగ్, ఒక ఎలివేటెడ్ సిస్టంలో ఫామ్ వేసి అక్కడ ఈ మేకలని పెంచుతున్నాం. ఫస్ట్ మేము ఒక్క మేకతోనే స్టార్ట్ చేసినాము. దాని తర్వాత 2 తెచ్చినాం, దాని తర్వాత 3 తెచ్చినాం, 8 మేకలతోనే స్టార్ట్ చేసినాం. ఇప్పుడు మన దగ్గర 160 వరకు ఉన్నాయి. దీంట్లో ఒక 100 వరకు అమ్మినాం కూడా మేము. దాని నుంచి మనకు కొద్దిగా లాభం కూడా వచ్చింది. ఇప్పుడు అమ్ముతలేము, ఒక 2 ఇయర్స్ తర్వాత దానికి అమ్మకం స్టార్ట్ చేస్తాం. మన డాక్టర్ ద్వారా సలహా తీసుకొని మనం కొద్ది పద్ధతులు పాటించి వేరే వేరే దానా ఇచ్చి దాన్ని చూస్తున్నాం. మేము సూపర్ నేపియర్ వేస్తాం, దశరథ గడ్డి వేస్తాము, ఔషధ గడ్డి వేస్తాము, మన గోధుమ పొట్టు, శనగ పొట్టు, ఆ వేటిని బట్టి 380 పోతుందా, అది 460 పోతుందా, దాన్ని చూసి ఆ ధరని బట్టి లాభం ఉంటుంది. 2018లో ఫామ్ను ప్రారంభించారు. విభిన్న జాతులను పెంచేందుకు ఇప్పటి వరకు 25 లక్షలు ఖర్చు చేశారు. ఇంతకీ ఎందుకు ఇన్ని జాతుల్ని పెంచుతున్నారంటే అందుకు ఓ కారణముంది. మేకల పెంపకం డబ్బులిచ్చే యంత్రం లాంటిది అంటారు ఫామ్ యజమాని అన్వర్. తక్కువ స్థలంలో ఎక్కువ జీవాల్ని పెంచడమేలాగో ప్రయోగాత్మకంగా చేపట్టారు. మేకల్ని పెంచితే మాంసం, పాల ఉత్పత్తి అధికంగా ఉండాలి. పెంపకం వల్ల రైతులు లాభపడాలి. అందుకే అధిక లాభాలిచ్చే మేలైన జాతుల్ని దిగుమతి చేసుకుని స్థానిక జాతులతో సంకరం చేయడం ద్వారా కొత్త జాతుల రూపకల్పన కోసం కృషి చేస్తున్నారు. హెవీ వెయిట్ వస్తుంది, దాని పిల్లల గ్రోతింగ్ ఎక్కువ వస్తుంది. మనం మంచిగా ఫీడ్ ఇస్తే 150 kgs వరకు పోతుంది మేల్కి. ఫీమేల్ ఉంటే మనకు 80-90 kgs వరకు వస్తుంది. దీని ప్రత్యేకత ఏమన్నా అంటే ఇది కూడా పిల్లలు ఎక్కువ వస్తాయి. మనకు బార్బరీ వచ్చేసి అది జింకలాగా మచ్చలు ఉంటాయి దాని చర్మం మీద మొత్తం. ఇది బార్బరీ బ్రీడ్ ఎక్కువ మనకు యూపీ మథురాలో ఎక్కువ డెవలప్ అయినాయి. బయటి దేశంది ఆ బ్రీడ్ కూడా. బీటల్ ఏముందంటే అది హైట్, చెవులు పెద్దగా ఉంటాయి, కళ్ళు వైట్ ఉంటాయి, బ్లాక్ కలర్లో ఎక్కువ ఉంటాయి, రెడ్ బ్లాక్. ఇది సిరోయి బ్రీడ్ రాజస్థాన్ది. ఇది రెడ్ కలర్లో ఉంటాయి ఎక్కువ. మనకు నార్త్ సైడ్ అయితే ఎక్కువ శాతం మిల్కింగ్ కోసమే వాడతాము. బ్లాక్ బెంగాల్ ఇది పొట్టి జాతి మేకలు. ప్రొడక్షన్ అనేది మనకు ఎక్కువ వస్తుంది. ఇది సోజత్ గోడ్స్ ఏవైతే ఉన్నాయో దానికి క్రాస్ చేపిస్తే పిల్లలు అందంగా వస్తున్నాయి, చెవులు పెద్దగా, కళ్ళు తెల్లగా. దానికోసం క్రాసింగ్ కోసం హైదరాబాదీ బ్రీడ్ ఒకటి మనం ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం. సిరోయి కానీ, పంజాబ్ కానీ, సోజత్ కానీ, ఇది మేవాతి కానీ ప్రతి ఒక్క దానికి పాలు ఎక్కువ ఉంటే మనకు పిల్ల పెరుగుదల మంచిగా వస్తుంది. ఫామ్లో మేకల్ని పెంచేందుకు కేజ్ సిస్టమ్ వినియోగిస్తున్నారు. భిన్న జాతుల్ని దేనికవే వేరు చేసి వాటికి ప్రత్యేకంగా ఒక కేజ్ని కేటాయిస్తారు. నేలపై పెంచకుండా 3-4 అడుగుల ఎత్తులో రంధ్రాలతో కూడిన ప్లాస్టిక్ ఫ్లోర్ని ఏర్పాటు చేశారు. దీనివల్ల మేకల మలమూత్రాలు ఆ రంధ్రాల ద్వారా ఎప్పటికప్పుడు కింద పడిపోతాయి. అపరిశుభ్రత, రోగాలకు అవకాశముండదు. కేజ్ల వల్ల ఒకదాని నుంచి మరో మేకకు వ్యాధులు సోకవు. దానాగా ఎండుగడ్డి, పచ్చిగడ్డి సహా పోషకాలు అందిస్తున్నారు. కేజ్ విధానంలో నిర్వహణా భారం తక్కువ. కేవలం 2 వ్యక్తులతో 300 మేకల్ని పెంచవచ్చని నిర్వాహకులు చెబుతున్నారు. చెన్నై నుంచి తెప్పించినాం. ఇది ప్లాస్టిక్ మెయింటెనెన్స్ తక్కువ ఉంది, మ్యాన్ పవర్ కూడా తక్కువ ఉంటుంది. 1500లా ఫీడింగ్ ఉంటుంది, వాటర్ ఉంటాయి, గ్రాస్ ఉంటుంది, టీకాలు ఉంటాయి, మెడిసిన్ ఉంటుంది. 3 టైమ్ ఫీడింగ్ ఇస్తాము. యూరిన్ కిందికి వెళ్ళిపోతుంది, బాగుంటుంది దోమలు లేకుండా. ఫీడింగ్ వచ్చేసి పచ్చిదానా వేస్తాను. దానిలో మనం వచ్చేసి పత్తి చున్ని, పత్తి చెక్క, కంది చున్ని, గోధుమ పొట్టు, ఎండు మేత వేస్తాను. సాయంత్రం వచ్చేసి పచ్చిగడ్డి వేస్తాను. ఎలివేటెడ్ సిస్టమ్ కాబట్టి దీనికి శుభ్రం చేయాల్సిన అవసరం లేదు. దానా వేసేటప్పుడు మన కేసింగ్ పైపులతోన మనం ఫీడర్ చేసినాము. మన బ్రష్తోన దాన్ని ఒకసారి క్లీన్ చేసుకొని దానిలో దానా వేసేది ఉంటుంది అంతే. డిసీజెస్ స్టాల్ ఫీడింగ్ ఉండడం వలన 0% డిసీజెస్ ఉన్నాయి. బోయర్కి అలా సపరేట్ సెక్షన్ పెట్టినాము. తర్వాత వచ్చేసి బీటల్కి ఒక సపరేట్ సెక్షన్ పెట్టినాము. కొన్ని అవుట్ ఆఫ్ నుండి వచ్చినప్పుడు స్టాల్ ఫీడింగ్కి కొంచెం సతాయిస్తాయి. దానికి మనం స్పెషల్ టేక్ కేర్ తీసుకోవాలి. 9 నుండి 10 వరకు బ్రీడ్స్ ఉన్నాయి. మన తెలంగాణలో కేజ్ సిస్టమ్ ద్వారా ఈ మేకల పెంపకాన్ని చేపడుతున్నారు. ఫీడింగ్
లోకల్గా పెట్టేసి ఫీడ్ చేయడం వల్ల వెయిట్ గెయిన్ అనేది చాలా స్పీడ్గా ఉంటుంది. వేరే వాటితో కలవకపోవడం వల్ల డిసీజెస్ కూడా ప్రబలే అవకాశం తక్కువగా ఉంటుంది. రెగ్యులర్ వ్యాక్సినేషన్, నట్టల నివారణ మందు అందిస్తూ కాపాడుతూ వస్తున్నాము. ఫీడింగ్లో కూడా పచ్చిగడ్డి పెంపకంకి సంబంధించినటువంటి దానా వలన ఉపయోగాలను కూడా తెలియపరుస్తూ వీళ్ళకి అందుబాటులో ఉండి సేవలు అందిస్తున్నాం సార్ మా శాఖ ద్వారా. బ్రీడ్ ఇంప్రూవ్మెంట్ చేయడం అనేది మెయిన్ ఆబ్జెక్టివ్గా తీసుకొని చేస్తున్నారు వీళ్ళు. ప్రస్తుతం ఫామ్లో 160 జీవాలే ఉన్నాయి. దేశ విదేశీ జాతుల్ని సంకరం చేయడం ద్వారా వచ్చిన మేకల్లో మంచి ఫలితాలివ్వని జీవాల్ని ప్రస్తుతానికి అమ్మేస్తున్నారు. బోయర్, బార్బరీ, బీటల్, సిరోయి జాతులపై ప్రస్తుతం ప్రయోగాలు శాస్త్రీయ పద్ధతిలో చేస్తున్నారు. 3 ఏళ్ల తర్వాత అమ్మకాలు ప్రారంభించి వచ్చే లాభంలో 33% పేదలకు ఖర్చు చేయడమే లక్ష్యమని నిర్వాహకులు చెబుతున్నారు. భవిష్యత్తులో దశలవారీగా విస్తరించి 10,000 మేకల్ని పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. మేకల పెంపకంపై ఆసక్తి ఉన్న రైతులొస్తే సహకారం అందిస్తానని చెబుతున్నారు.